మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఈ సాయంకాల సమయమున ఎందరో నాయన తండ్రి సమయాన్ని ఇచ్చిన నాయన తండ్రి మీకే సమయాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ప్రపంచ మానవాళి ముందుకు వెళ్తుండగా మాకంటూ నాయన తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని మేమైనా నాయన తండ్రి మీ సంకల్పములో భాగంగా మీ యొక్క పనిలో ప్రయాసపడే విధంగా ఉండాలని నాయన తండ్రి ఎన్నో ఏళ్ళ తడబడి నాయన తండ్రి మా నిమిత్తం మీరు ఆకాంక్షించి ఇదిగోనైనా మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టారు, మమ్మల్ని ఇక్కడ సమూహంగా చేర్చారు. దానిని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాం నాయన. ఇదిగోనైనా ఈరోజు మీ యొక్క మాటలను నాయన తండ్రి వినిపిస్తూ ఉండగా ప్రారంభం నుంచి చివరి వరకు నాయన తండ్రి మీరే నా యొక్క పక్షమున నిలవబడి సరిగా నాయన తండ్రి సత్యవాక్యాన్ని విభజించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకొనుచున్నాం. వినుచున్న మాటలను నాయన తండ్రి, వింటున్న మీ పిల్లలనైనా తండ్రి వారిలో ఫలాలను తీసుకొని వచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. నాకు కొంచెం సౌండ్ పెంచుతాను. మరి మొదటగా మరొకసారి మాటలను వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ మరి మొదటగా మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అలాగే మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలు ప్రిన్సిపల్ అయినటువంటి గురునాథ్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి అన్న గారికి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనం తెలియజేసుకొనిచున్నాను. మరి మానవ జన్మదినము రహస్యమా? మానవ జన్మదినం రహస్యమా అంటే దేవుడు జన్మదినాన్ని రహస్యంగా ఉంచాడా? మనము జరుపుకుంటున్న ఈ జన్మదినము ఇంతకీ అది నిజమైన జన్మదినము కాదా అని ఆలోచింపజేసేదే ఈ పాఠం. దేవుడు బైబిల్లో ప్రతిదానిని రాయించాడు. మనిషి పుట్టుక ఎలా ప్రారంభమైంది, మనిషి మరణము ఏ విధంగా ఉండబోతుంది, మరణించిన తరువాత చోటు చేసుకునే పరిస్థితులు ఏంటి, వీటన్నిటినీ దేవుడు రాయించాడండి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే కొన్నిటిని దేవుడు రాయించలేదేమో, ఇందులో ఈ విషయాలు బైబిల్లో లేవేమో గనుక ఇది దేవుని గ్రంథం కాదనేసి అనుకుంటున్నారు. ఒకవేళ దేవుడు గినక మానవ జన్మ గురించి మాట్లాడకపోతే, ఇందులో దేనికైనా ప్రశ్నకు సమాధానం రాకపోతే ఇది దేవుడు రాయించిన గ్రంథము కాదు. మనం దీనికి ఇంత ప్రత్యేకతంగా ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు ఏది రాయించలేదో, మనిషికి ఏదైతే అవసరమో దాన్ని ఒకవేళ దేవుడు రాయించకపోతే అది ఖచ్చితంగా అసంపూర్ణమైనది అవుతుంది, పరిపూర్ణమైనది అవ్వదు. ఖచ్చితంగా అది దేవుడు రాయించినది కాదు. మరి దేవుడు ఇందులో ఈ ప్రశ్నకు సమాధానాన్ని పెట్టాడా అనంటే దేవుడు మానవ జన్మ గురించి ఎన్నో రాయించాడు. ఈ భూప్రపంచం మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి తను అనుకునేది ఏంటంటే, ఈ భూమి మీద 84 లక్షల జాతుల జీవరాశులను ఒకవేళ అనుకుంటే, ఈ 84 లక్షల జాతుల జీవరాశులలో చాలా గొప్ప జన్మ, చాలా ఘనమైన జన్మ ఏదని చెప్పుకుంటారంటే మానవ జన్మనే చెప్పుకుంటారు. పాటలు కూడా కట్టారు, అపురూపమైనదమ్మా ఆడ జన్మ అంట. మరి మగవాడి జన్మ అపురూపమైనది కాదా? ఆడ జన్మనే గొప్పదైనప్పుడు మగవాడి జన్మ గొప్పది కాదా అని అనుకుంటే, ఇంతకీ ఆడవాళ్ళు అయినా మగవాళ్ళకైనా పుట్టుక ప్రారంభం ఎక్కడని ఒకసారి ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడము. దేవుడు అంటున్నాడండి,
మన స్వరూపం, మన పోలిక. ఈ మన స్వరూపము, మన పోలిక దేవుడికి ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపంతో నరులను చేయుదుమని చెబుతూ 27వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. అంటే పురుషుడైనా స్త్రీ అయినా వీరిరువురు ఎవరి నుండి వచ్చారో, మనిషి జన్మ మూలం ప్రారంభం ఎక్కడన్నప్పుడు దేవుని నుండే ఆరంభమైందని మనకు అర్థమవుతుంది. ఆది గ్రంథమైన ఆ ఆది కాండములో దేవుడు సృష్టి యొక్క కార్యక్రమాన్ని గురించి మాట్లాడాడు. మనిషి యొక్క ప్రారంభము గురించి అదే మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే దేవుడు మాట్లాడాడు. అంటే మనిషి యొక్క పుట్టుకకు ప్రారంభం ఎక్కడని మనం ఆలోచిస్తే, దేవుడు మనిషి ఎక్కడి నుండి వచ్చాడ్రా అని అంటే మనిషి దేవుడి నుండి వచ్చాడు తప్ప ఈ నరుడు అనుకుంటున్నట్టు, ఈ శాస్త్రవేత్త అనుకుంటున్నట్టు ఏ కోతి నుండి మనిషి జన్మ రాలేదు. మనిషికి మూలం ఎక్కడన్నప్పుడు దేవుడు. ఈ యొక్క జ్ఞానాన్ని తెలియక చాలామంది బైబిల్ అంటే పడని వాళ్ళు, బైబిల్ అంటే విరుచుకుపడే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవుడు అంటే సరిపడని వాళ్ళు, దేవుడేమో మీరు నా నుండి వచ్చారంటుంటే, కానీ కొంతమంది ఏమంటున్నారంటే లేదు లేదు, మానవుడు ఎలా వచ్చాడంటే తల నుంచి ఉద్భవించినవాడు, మానవుడు భుజముల నుంచి ఉద్భవించినవాడు, మానవుడు ఉదరము నుంచి వచ్చినవాడు, మానవుడు పాదాల నుంచి వచ్చినవాడు. దేవుడు మీరు నా స్వరూపమురా, నా పోలిక చెప్పున నా కుమారులు అంటున్నప్పుడు దేవుడు తారతమ్యం లేకుండా చూపిస్తూ మనిషి యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతుంటే, ఈనాడు బైబిల్ ఎక్కడ గొప్పదైపోతుందో, దేవుణ్ణి ఎక్కడ గొప్పవాడిగా చూపిస్తే ఈ సమాజము తట్టుకోలేక లేదు లేదు, దేవుడు అనే వాని నుంచి మనిషి రాలేదు, మనిషి కోతి నుండే వచ్చాడు, మనిషి అవయవాలు రకరకాల నుంచిగా మనిషి ఉద్భవించాడని మనిషి మాట్లాడుతున్నాడు. కారణం ఒప్పుకుంటే దేవుడు గొప్పవాడైపోతాడు, బైబిల్ గొప్పదైపోతుందని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఇంతకీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనుష్యులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు అనుకున్నట్టుగా కోతి నుంచి రాలేదు, మీరు అనుకుంటున్నట్టుగా రకరకాల నుంచి రాలేదని చెప్పి దేవుడు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడండి. యావత్ భూమి మీద ఎందరైతే కాపురం ఉన్నారో, ఈ భూమి మీద కాపురం ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఒకని నుండే సృజించాడంట. ఒకని నుండి వచ్చిన వారు ఈ జాతులు అనగానే కులం కాదు. ఇక్కడ నీది ఏ జాతిరా, నువ్వు నీ నేషనాలిటీ ఏంటంటే నేను భారతీయుడని అంటావు. జాతి అనగానే నీగ్రో జాతి అని మాట్లాడతాం. జాతి అనగానే నువ్వు ఏ దాని వాడు అంటే నేను యుఎస్ఏ ప్రాంతానికి చెందినవాడను. జాతి అనగానే ఒక ప్రాంతానికి చెందినవాడని అర్థం తప్ప ఏ కులానికో ఏ వర్గానికో ఏ మతానికో సంబంధించిన వాడు కాదు. ఈ విధంగా జాతులు ఆయా దేశాలలో ఎందరైతే ఉన్నారో వారందరూ వచ్చింది ఎక్కడి నుండి అన్నప్పుడు ఒక మనుష్యుని నుండే. మరి ఆ ఒక మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఆది కాండము మనకందరికీ తెలుసు. ఆది కాండములో నుంచి వచ్చిన ఆ మొదటి మానవుడు ఆదాముగా. ఆ ఆదాము ఎక్కడి నుండి వచ్చాడని మనం ఆలోచిస్తే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించాడు. ఈ మొట్టమొదటి మానవుడు ఎక్కడ నుండి భూమి మీదకి వచ్చాడని దేవుడు చెప్తున్నాడంటే, ఎలా తయారు చేశాడో ఈ మొట్టమొదటి మానవుణ్ణి. ప్రపంచ మానవాళిలో ఉన్న మనుష్యులందరూ ఒక మనుష్యుడి నుండే వచ్చాడు. ఆ ఒక మనుష్యుడును తయారు చేసిన వ్యక్తి ఎవరన్నప్పుడు కోతి నుండి రాలేదు, కోతి జీన్స్ మనుషులకి రాలేదు, కోతి యొక్క లక్షణాలను మనిషి సంతరించుకోలేదు. ఏ జాతి నుండి ఆ జాతి వచ్చాయి, ఏ జాతి నుంచి రావాల్సిన జంతువులు ఆ జాతిలో నుంచే వచ్చాయి. ఏ కోతికి పులి పుట్టట్లేదు, ఏ పులికి నక్క పుట్టట్లేదు, ఏ నక్కకు ఎలుక పుట్టట్లేదు, మరి కోతికి మనిషి ఎలా పుడతాడు? ఆ మొట్టమొదటి మనిషిని దేవుడు ఎలా చేశాడంటే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిన తర్వాత నరుడు జీవాత్మ అయ్యాడు.
మానవ జన్మ ఎక్కడ ఆరంభమయ్యిందంటే, ఇంతకు మానవ జన్మదినం రహస్యమా అంటే, మొట్టమొదటిగా మనిషిని చేసిన దేవుడు ఆ మొట్టమొదటి మనిషి 6వ దినాన పుట్టాడని అనుకుంటే, 6వ దినం పుట్టాడని మనకు అర్థమవుతుంది కదా. మరి మానవుని జన్మ ఎలా రహస్యమైపోతుంది? మొదటి మనిషి 6వ దినాన సృజించాడని మనం చదువుకుంటున్నాం. దేవుడు 6వ దినాన నరుని చేశాడని చెబుతున్నప్పుడు మరి ఆ జన్మ ఎలా రహస్యమైపోతుంది? తెలియనప్పుడు రహస్యమైపోతుంది, కానీ ఇక్కడ తెలిసిపోతుంది. ఆదాము గారిని 6వ దినాన చేశాడని తెలిసిపోతుంది, మరి రహస్యం ఎలా అవుతుంది? మానవ జన్మదినము రహస్యమా అనుకుంటే, మనమేమో పుట్టినరోజు పలానా తారీఖు రోజు పలానా దినమున మావాడు పుట్టాడు అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇదే జన్మ అని అనుకుంటున్నాం. ఇకపోతే దావీదు గారు మాట్లాడుతూ, ఇంతకు మనిషి యొక్క జన్మ ఎక్కడ జరిగింది, మనిషి యొక్క పుట్టుక ఎక్కడ జరిగిందని దావీదు గారు మాట్లాడుతూ, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఆగండి, దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను పుట్టాను, అయితే ఎక్కడ పుట్టానో ఎప్పుడు పుట్టాను అని ఆయన మాట్లాడుతూ, నేను పుట్టిన దానికి ఒక మాసం గురించి ఆయన ప్రస్తావించట్లేదు, ఆయన పుట్టిన తేదీ గురించి ఆయన ప్రస్తావించట్లేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు. దావీదు గారు ఎక్కడ పుట్టారంట? రహస్యమందంట పుట్టిండేది. ఏమయ్యా దావీదు గారు, మీరు పుట్టిన మాసము తెలియదా? మీరు రాజులు కదా, శాసనాలు వేస్తుంటారు కదా, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు మీరు పరిపాలన చేశారో ఆ శిలా శాసనాల మీద మీరు లిఖిస్తుంటారు కదా, మరి పుట్టిన మీ తేదీ గురించి మీరు మాట్లాడకుండా రహస్యమందు పుట్టానంటున్నారేంటి? నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నారంటే, దావీదు గారి జన్మ రహస్యమని అంటున్నాడు. చాలామంది క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే, లేదు మనమందరం తల్లి గర్భములోనికి వచ్చిన తర్వాతనే మన జన్మ ప్రారంభమైంది, అంతకుముందు మనము లేము అని చాలా బోధ గందరగోళం అవుతుందని ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు విన్నాను. ఈ రహస్యమందు పుట్టినవాడని దావీదు గారు మాట్లాడుతున్నారు, కానీ చాలామంది బోధన ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు నేడున్న సమాజంలో దౌర్భాగ్యం ఏంటంటే, మన పుట్టుక తల్లి గర్భములోనే ఆరంభమయ్యింది, మన పుట్టుక ఎప్పుడో జరగలేదు, మన జన్మ అనేది తల్లి గర్భములో దేవుడు పిండముగా నిర్మించాడు, అప్పుడుతోనే మన జన్మ ఆరంభము తప్ప అంతకు ముందు మన జన్మ లేదు అని మాట్లాడుతున్నారు. ఈ పాఠం చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, తల్లి గర్భములోనే మన పుట్టుక ఆరంభమయ్యిందా, లేకపోతే అంతకంటే ముందుగానే మనం ఉన్నామా? ఉంటే ఎక్కడ ఉన్నాము? మనము ఎవరిలోనికి వచ్చాము? ఎవరిలో నుంచి ఏ తల్లిదండ్రుల గర్భాల ద్వారా భూమి మీదకి వచ్చామనేది ఈ పాఠం. కానీ దీన్ని కొంతమంది బోధకులు అంగీకరించకపోగా, లేదు ఈ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్న బోధ తప్పు, ఇందులో పొందుపరిచిన ఈ పాఠము తప్పు, మన జన్మ జరిగింది తల్లి గర్భములోనే దేవుడు నిర్మించాడని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచించాలి. ఈ మనిషి మాట్లాడినది కరెక్టా, ఈ బోధ కరెక్టా అని మనం ఆలోచించేదానికంటే ముందు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది రాయించి ఆయన అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. ఒకవేళ మనిషి జన్మ రహస్యము కాదని అనుకుంటే, భూమి మీద పుట్టిన ఈ తారీఖే నిజమని అనుకుంటే, ఈ తల్లి గర్భములోనికి రాకముందు ఎక్కడ ఉన్నావయ్యా నువ్వు అనంటే, తండ్రి గర్భములో ఉన్నావు. భూమి మీదకి రాకముందు తల్లి ఒడిలో నువ్వు 9 నెలలు నవమాసాలు తల్లి నిన్ను మోయక ముందు నీ ప్రారంభం ఎక్కడంటే, అదే భూమి మీదకి వచ్చిందే నీ ప్రారంభం అని అనుకుంటే, తల్లి గర్భంలో 9 నెలలుగా ఉండేదే నీ జన్మ ప్రారంభమని ఒకవేళ నువ్వు అనుకుంటే, అదే జన్మదినం అని అనుకుంటే, మరి తల్లి గర్భంలోనికి రాకముందు తండ్రిలో మనం ఉన్నాము. ఈ భార్యాభర్తల కలయిక ద్వారా భర్తలో నుంచి భార్యలోనికి శుక్రకణము ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఆ శుక్రకణంగా వెళ్ళినదే ప్రారంభం అని అనుకుంటే, ఆ తండ్రికే తెలియదు ఎప్పుడు బయలుదేరింది ఆ శుక్రకణం తనలో. ఆ శుక్రకణం వెళ్ళి తల్లిలో ఉన్న ఆ అండముతో ఎప్పుడు కలయిక జరిగిందో ఏ ఒక్క డాక్టర్ కానీ ఏ ఒక్క శాస్త్రవేత్త కానీ నేటికి చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడు కలయిక జరిగిందో ఇక్కడ కలిసిన భార్యాభర్తలకే తెలియదు. 40 రోజుల తర్వాత భర్తకు ఫోన్ చేసి, నేను కన్సీవ్ అయ్యాను,
నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్తాది. మరి 40 రోజులకు ముందు నీకు తెలియదా అమ్మా? ఎప్పుడు నీ గర్భంలో బిడ్డ పడ్డాడో నీకు తెలియదా అని అంటే తెలియదనే చెప్పాలి. ఒకవేళ దానికి లెక్కలు కట్టి ఒకవేళ పసిగట్టారనుకున్నాం, మరి తండ్రిలోనికి ఎప్పుడు వచ్చావు? ఇలా వెనకేసుకుంటూ పోతే అలా తండ్రులను అందరినీ వెనకేసుకుంటూ పోతే మొట్టమొదటి మనిషిగా మనకు కనపడే వ్యక్తే ఆదాము తప్ప కోతి కాదు. అందుకే ఆయన మాట్లాడుతూ నేను రహస్యమందు పుట్టాను. నేను పుట్టింది ఎక్కడంటే రహస్యమందు పుట్టిన నాడు అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇంకొక వచనం చూద్దాం. యోబు గ్రంథము కిందనే చదవండి, క్షమించండి, అదే అధ్యాయం 139 అధ్యాయం 15 వచనం కింద చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఇక్కడ బాగా మీరు ఆ వచనాన్ని బాగా పరిశోధించండి, మీకు ఇక్కడే సమాధానం అర్థమైపోతుంది. నేను పుట్టిందేమో రహస్యమందు, నా నిర్మాణం జరిగిందేమో భూమి యొక్క అగాధ స్థలములలో. నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్తే మీకు ఈ పాఠం అర్థమవుతున్నట్టు. దావీదు గారు నిర్మించబడింది తల్లి గర్భములోన, భూమి యొక్క అగాధ స్థలములలోన? దావీదు గారి నిర్మాణము జరిగింది ఎక్కడని మాట్లాడుతున్నాడంటే భూమి యొక్క అగాధ స్థలములోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ మాట్లాడుకుంటే మనము మామూలుగా శారీరకంగా మాట్లాడుకుంటే దావీదు గారు మాట్లాడుతున్నట్టు కనబడితే, ఒకవేళ అలా ఆలోచిస్తే నా పుట్టుకేమో రహస్యమని జరిగిందంటున్నాడు, నిర్మాణమేమో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడ్డాను నేను అంటున్నాడు. తల్లి గర్భములోనే అవయవాల నిర్మాణము ఏర్పడుతుందని ఈ శాస్త్ర ప్రపంచము కానీ ఈ వాక్యాన్ని అంగీకరించని వారు ఒకవేళ అనుకుంటే, తల్లి గర్భములోనే నిర్మించబడుతుంది అని అనుకుంటే, మరి దావీదు గారు కూడా తల్లి గర్భములోనే నిర్మించబడాలి. ఎక్కడ నిర్మించబడ్డావయ్యా దావీదు నువ్వు అంటే, తల్లి గర్భములో దేవుడు నన్ను పిండముగా తయారు చేశాడు, అక్కడే నా జన్మ ప్రారంభం అని అనట్లేదు. భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించబడ్డాను నేను. భూమి యొక్క అగాధ స్థలం అంటే భూమి అంటే మట్టి. ఆ మట్టితో నేను నిర్మించబడ్డాను, అగాధ స్థలములలో నేను విచిత్రముగా నిర్మించబడ్డానంటే ఏ తల్లి గర్భంలో మట్టిని దేవుడు తీసుకొని ముద్దగా తయారు చేస్తున్నాడా? పోనీ ఆ మట్టి ఏమన్నా శుక్రకణంగా ఉందా? భూమి యొక్క అగాధ స్థలములంటే తల్లి గర్భము కంటే వెనక్కి వెళ్ళిపోయాడు దావీదు గారు. అర్థం అవ్వాలి. దావీదు గారు తల్లి గర్భంలో నిర్మించబడ్డాడా, భూమి యొక్క అగాధ స్థలములో నిర్మించబడ్డాడా? ఆదాము గారు తల్లి గర్భంలో నిర్మించబడ్డారా, ఆదాము గారు భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డాడా? ఎక్కడ నిర్మించబడ్డాడు ఆదాము గారు? భూమితో కదా, నేలమట్టితో మొదట చదువుకున్నాం. నేలమట్టితో తీశాడంట, ఆ మట్టితో బొమ్మ చేశాడంట, ఆ బొమ్మకు ప్రాణాన్ని ఊదాడంట, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడంట. మరి ఆదాము గారి జన్మనేమో నేలమట్టితో ఉంది, దావీదు గారి జన్మ చూసుకుంటూనేమో ఎక్కడ నుంచి భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించబడ్డాడంట. ఇంకో వచనానికి వచ్చేస్తాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం అన్న చదవండి అన్న. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఎలా నిర్మించబడ్డావయ్యా యోబు గారు మీరు? యోబు గారి నిర్మాణం ఎలా జరిగిందంట? తల్లి గర్భంలో జరగట్లేదు. యోబు గారి నిర్మాణము జిగటమన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి. జిగటమన్నుగానున్నానయ్యా నేను, శుక్రకణంగా లేనయ్యా నేను. శుక్రకణముగా లేను, శుక్రకణముగా తండ్రిలో నుంచి తల్లి గర్భంలోనికి వెళ్ళలేదు. ఆ వెళ్ళకముందు నేను ఎలా ఉన్నానంటే జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఇప్పుడు మరలా ప్రశ్న మీకు, ఏమంటే ఇది యోబు గారి కాలానికి దావీదు గారి కాలానికి ఏమైనా పొంతన ఉందా? యోబు గారు ఎక్కడ పితరుల కాలం మనం మాట్లాడుకుంటే, యోబు గారు ఏమనుకుంటున్నాం మనమేమో ఇక్కడ దావీదు గారి కీర్తనలు, యోబు గ్రంథం 2 పక్కన ఉన్నాయి, ఇద్దరు ఒకే కాలానికి అనుకుంటే పొరపాటు. పితరుల కాలానికి చెందినవాడు యోబు గారు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చినవాడు దావీదు గారు. ఇప్పుడు ఈయనన్న మాట ఒకే రకంగా ఉంది, యోబు గారు అన్న మాట ఒకే రకంగా ఉంది. ఒకవేళ మనిషి జ్ఞానముతోనే మాట్లాడుతున్నాడని అనుకుంటే వీరి ఇరువురు అంటున్న మాట ఎలా ఒకటయ్యాయి? యోబు గారు జిగటమన్నంట, దావీదు గారేమో భూమి యొక్క అగాధ స్థలములోనంట. వీరి ఇరువురు మాటలు ఒక రకంగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఎంత కాలానికి వెళ్ళినా, ఏ కాలానికి వెళ్ళినా ఆ మాట మారట్లేదు.
ఆదాము గారు నీలమట్టితో అంట, దావీదు గారు ఏమో జిగట మట్టితోనంట, యోబు గారు కూడా జిగట మట్టితోనంట. యోబు గారేమో జిగట మన్నుతో అంట, దావీదు గారేమో భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డాడంట, ఆదాము గారు నీలమట్టి. ఈ ముగ్గురిని ఆలోచిస్తే ఏ ఒక్కరితో కాలానికి సంబంధం లేకపోయినా వారి నిర్మాణం ఒకే రకంగా ప్రస్తావించబడుతుందంటే ఎక్కడ జరిగిందనుకోవాలి వీరి నిర్మాణం? తల్లి గర్భంలో అనుకోవాలా? తల్లి గర్భంలో నన్ను నిర్మించానని ఒకవేళ అంటే జిగట మన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి, మళ్ళీ కంటిన్యూషన్ చెప్పండి అన్న. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. అలా నిర్మాణాన్ని తీసుకున్నాడంట జిగటమన్నును. జిగటమన్ను తీసుకొని మొదటగా ఎముకలు నిర్మించబడతాయి. ఎముకలు నిర్మించబడిన తర్వాత దాంట్లో ఏంటి? జిగటమన్నుగా అంటే ఒకడు జున్ను అంటే మెత్తటి మాంసము ముద్దలాగా ఎంకలలో నిర్మితమైపోయింది. ఈ ఎముకలను మాంసముతో పూడ్చాడు, మాంసము బయటికి రాకుండా నరములతో సంధించాడు. ఆ ఎముకల గూడులో దేవుడు అవయవాలు నిర్మించాడు. దానిపైన మాంసము ముద్దగా జున్నుగడ్డ వలె నిర్మించాడు, దానిపైన నరములతో సంధించాడు, దానిపైన చర్మాన్ని కప్పాడంటే ఈ అవయవ నిర్మాణము గురించి యోబు గారు మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే జిగట మన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి అని మాట్లాడుతున్నాడు. ముడిసరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మన్ను దగ్గరికి. తల్లి గర్భంలో శుక్రకణము దగ్గర ఆగలేదు యోబు గారి నిర్మాణం. అలా చేసి ఆయన నిర్మాణాన్ని చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పిదివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా చేశాడంటే నిర్మాణము, ఒకవేళ ప్రారంభము మనిషి జన్మ దినము భూమి మీదకి వచ్చిన తర్వాత అని అనుకుంటే, భూమి మీదికి రాకముందు తండ్రిలో ఉన్నాము, తండ్రిలో నుంచి మనం తల్లిలోనికి వెళ్ళాము. వీరి ఇరువులోనికి రాకముందు వెనక్కి వెళ్ళుకొని పోతే చివరిగా వచ్చే ఒక వ్యక్తే ఆదాము గారు. ఆ ఆదాముని ఎలా చేశాడో ఇక్కడ కూడా నిర్మాణం అలాగే కనపడుతుంది. మరలా 139 అధ్యాయం వచ్చింది, 139:5, అదే 15వ వచనం, ఇంతకుముందు చదివిన మాట. నేను రహస్యమందు పుట్టిన నాడు, రహస్యమందు పుట్టాడంట, నిర్మాణం జరిగిందేమో భూమి మీదంట. అర్థమవుతుందా? నేను రహస్యమందు పుట్టిన నాడు నిర్మాణం జరిగింది ఇక్కడ భూమి మీద, పుట్టడమేమో రహస్యమను, దాని గురించి మాట్లాడట్లేదు. పుట్టుకరేమో రహస్యంగా జరిగింది, జన్మ ఏమో భూమి యొక్క అగాధ స్థలములలో జరిగింది. అంటే దేవుడు మనిషి యొక్క జన్మదినమును గురించి మాట్లాడుతూ దావీదు గారితో పలికించిన మాట ఏంటన్నప్పుడు రహస్యం, మీ జన్మదినము రహస్యమని మాట్లాడుతున్నాడు ఆయన. ఆదాము 6వ దినాన పుట్టాడు అనుకుంటారా? ఇప్పుడు 6వ దినమున నేలమట్టితో దేవుడు సృజించాడు. అంటే నేలమట్టితో నిర్మాణము జరిగిందా, పుట్టుక జరిగిందా ఆదాము గారిది? నేలమట్టితో ఆదాము గారి నిర్మాణము జరిగిందా, పుట్టుక జరిగిందా? నిర్మాణము జరిగింది, పుట్టుక జరగలేదని ఎలా చెప్తాం? 2వ అధ్యాయము 7వ వచనంలోనే దేవుడైన యెహోవా, ఆదికాండం 2:7లో దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి, అప్పటి వరకు నిర్మించాడు. అక్కడికి వచ్చేయండి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవవాయువును ఊదనంత వరకు నిర్మాణమే జరిగింది. ఆ జీవవాయువు ఈ దేహములోనికి రానంత వరకు అవయవ నిర్మాణం కన్స్ట్రక్షనే అయిపోయింది. మరి లోపలేకి వచ్చిన ఆ రహస్యమును నువ్వు ఎప్పుడు వచ్చావంటే జీవవాయువును అని దేవుడు ఊదగా జీవాత్మాయను. అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలో నుండి ఆ దేహంలోనికి రావడం జరిగింది. జీవాత్మ ఎక్కడి నుండి వచ్చాడు? దేవునిలో నుండి. దేవుడిలో ఉన్న ఆ ఆత్మ విభాగం అనేది ఆ దేహములోనికి వచ్చింది. అంటే 6వ దినాన ఆదామునకు జరిగింది కూడా పుట్టుక కాదు, అదేదో జన్మదినము కాదు, దేవుడు చేయాలనుకునే నిర్మాణం. ఆ నిర్మాణము పూర్తవంగానే అందులోనికి దేవుడు ఏం పంపాడంట? జీవాత్మ. అంటే ఆదాము గారి పుట్టుక కూడా రహస్యమే. 6వ దినం అనుకోనికి లేదు అక్కడ. ఆదాము గారి జన్మదినము కూడా రహస్యమని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూస్తే యోబు గారి జీవితమైన, దావీదు గారి జీవితమైన, ఆదాము గారి జీవితమైన, వీరందరి జీవితాలు భూమి మీద అగాధ స్థలములలో విచిత్రంగా నిలబడ్డాయంటే, నేను రహస్యమందు పుట్టానంటే మరి మన జన్మ,
విషదపరిచాడా దేవుడు ఏమన్నా? ఆ మొదటి మనిషి జన్మనే దేవుడు హోల్లో పెట్టేసినప్పుడు ఆ మొదటి జన్మనే ఎప్పుడు పుట్టాడో మనిషి అనే తేదీని దేవుడు తెలియజేయనప్పుడు ఆ మొదటి నుండి వచ్చిన మనిషి నుండి వచ్చిన మనందరి జన్మదినము పలానా తారీఖు రోజు పుట్టాం, పలానా రోజు పుట్టామనంటే ఈ భూమి మీద, అందుకే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన ఈ లోకమందు పుట్టలేదు నాయన, ఆయన ఈ దేహంలోకి ఏం చేస్తున్నాడు? ప్రవేశం. మరి మనము కూడా అంతే, ఈ దేహములోనికి మనం ఏం చేస్తున్నాం? ప్రవేశం. ఈ దేహములోనికి ఎలాగైతే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు, మన జననం కూడా ఎలా జరిగిందంటే ప్రవేశం. ఆదాము గారి దానిలోకి, దేహములోనికి ప్రవేశం, జీవాత్మ. మరి ఆయన నుండి వచ్చిన మనము, మరి మానవ జన్మదిన రహస్యం అంటే తల్లి గర్భములో మనకు తెలియట్లేదు, తండ్రిలో మనకు అర్థం కావట్లేదు, వెనక్కి వెళ్ళిపోయి మొట్టమొదటి మనిషిని పరిశీలించినా అక్కడ జన్మదినం బయటపడట్లేదు. మరి ఎక్కడయ్యా మా జన్మదినం అని ఒకవేళ ఆలోచిస్తే ఏంటి, ఎక్కడని ఒకసారి ఆలోచిస్తే చివరిగా ముగించేస్తానులేండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం. మీరు ఒక చిన్న మీకు తెలియజేయడం విషయం ఏంటంటే అండి, కీర్తనలు అనేసరికి చాలామంది కంగారు పడిపోయి దావీదు గారే రాసేశారు, దావీదు కీర్తనలు అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దావీదు కీర్తనలని మాట్లాడతారు. ఇందులో మెజారిటీ రాసింది దావీదు గారు, అంతే తప్ప 150 కీర్తనలు దావీదు గారివి కాదు. ఎందుకంటే ఆ వచనం పైన మీరు చదవండి, 90వ అధ్యాయం, అది ఎవరి గురించింది అనేది మనకు అర్థమవుతుంది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. దావీదు కీర్తనలు అంటే ఇందులో మెజారిటీ ఆయన ఉన్నాయి. మిగిలిన భాగము, మిగిలిన శేషము కోరాహు కుమారుల ప్రార్థన కనపడుతుంది, దైవజనులైన మోషే గారు కనపడతారు. ఇలాంటి వారందరితో మిళితమై ఉండేది కీర్తనల గ్రంథం. ఎందుకంటే చాలామంది ఈ సందర్భాన్ని చూసుకొని, మోషే గారు ప్రార్థన కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు కదా, ఈ మాటను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మోషే గారు కొంతమంది అంటే ప్రశ్న, ఈ మధ్య మనిషి జన్మ దేవుని దగ్గర నుంచి ప్రారంభం కాలేదు అనడానికి వారు దీనికి ఇస్తున్న వివరణ ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్నావు కదా, ఆ మాట అంటున్నది మోషే గారు కదా. మోషే గారు ఎక్కడో, ఇశ్రాయేలులు ఎన్నో ఏళ్ల తరబడి ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నారు, వారికి ఒక ప్రాపర్ ప్లేస్ అనేది లేదు నివసించడానికి. దేవుడు ఒక ప్రదేశాన్ని ఇస్తానని చెప్పాడు, వారసత్వంగా ఒక స్థలాన్ని ఇస్తానని చెప్పాడు, పితరులతో వాగ్దానం చేశాడు. ఆ స్థలాన్ని ఇచ్చేంత వరకు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ మీరేమో దేవునిలో మనమందరం ఉన్నామని మాట్లాడుతున్నారు, మీరు చెబుతున్న బోధ తప్పు అంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇంతకు ఆ మాట మోషే గారు మాట్లాడుతున్నది ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అంటే, నేను అంటున్నాను అది ఇశ్రాయేలులకు సంబంధించిన మాట అని అనుకుంటే, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్న తర్వాత వెంటనే పర్వతములు సృష్టి ఆరంభానికి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత వచనమే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, పర్వతములను పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు అని మాట్లాడుతున్నాడు. దాని కంటిన్యూషన్ ఆయన మాట్లాడుతూ, ఒకవేళ ఆ మాట ఇశ్రాయేలీలకే అని అనుకుంటే, మరి కింది మాట పర్వతములను నీవు పుట్టింపమునకు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావనే మాట కూడా ఎవరికి అంకితం అవ్వాలి? ఇశ్రాయేలులకే అంకితం అవ్వాలి. మొదటి మాట కేవలం ఇశ్రాయేలులకే అని అనుకుంటే, మూడవ వచనం కూడా ఎవరికి సంబంధించింది ఉండాలి? ఇశ్రాయేలులకే సంబంధించి ఉండాలి. మరి మనుష్యులను మంటికి మారుస్తున్నాడా? కేవలం ఇశ్రాయేలునే మంటికి మారుస్తున్నాడా? దేవుడు మనుష్యులను, అర్థమవుతుందని ప్రశ్న, దేవుడు మనుష్యులను అందరినీ మంటికి మారుస్తున్నాడా? కేవలం ఇశ్రాయేలునే మంటికి మారుస్తున్నాడా? మంటికి మార్చడం అంటే చనిపోయేలా చేయడం అని అర్థం, అంతే. మరలా ఏదో కొత్తగా అనుకోకండి. మంటికి మారుస్తున్నాడు అంటే అందరినీ మారుస్తున్నాడు కదా. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటే ఈ మాట వాళ్ళకే అని అనుకుంటున్నారంటే, మరి మిగిలిన 2 మాటలు వాళ్ళకేనా? ఈ మధ్య భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ ఎందరు మట్టికి జారిపోలేదు ఇశ్రాయేలు కాలం నుంచి నేటి వరకు. మరి వారికేని అనుకుంటామా? ఒకవేళ అలా అనుకుంటే వెంటనే సృష్టి యొక్క కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నది ఇశ్రాయేలు నుంచి ప్రస్తావనే కాదు అక్కడ. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే నువ్వేనయ్యా మాకు.
నివాస స్థలం నీలోనే అయ్యా అని మాట్లాడుతున్నాడు. అలా కిందికి వస్తూ చెప్పుకుంటే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచిస్తే 12వ వచనంలో కనపడుతుంది, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమంటాడు. మరలా 10వ వచనానికి వచ్చేసరికి మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు. ఏమండి, ఈ మాట మోషే గారు మాట్లాడుతున్నారు. ఇది ఇశ్రాయేలీయులకు అని అనుకుంటే, అంటే మీకు విడగొట్టే విధానం చెప్తున్నాను, బైబిలు ఎలా అర్థం చేసుకోవాలంటే చెప్తున్నారు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు. మన ఆయుష్ ఇప్పుడు ఇంచుమించు ఒకవేళ చక్కగా ఆరోగ్యంగా బ్రతికితే 70. కానీ ఈ మాట మాట్లాడుతున్న మోషే గారు ఇశ్రాయేలీయుల కంటే ఆయన బ్రతికిన సంవత్సరాలు 120. మరి ఈ మాట ఆయనకే ఎలా అవుతుంది? ఈ మాట ఆయన ఇశ్రాయేలీయుల గురించే ప్రార్థన అని అనుకుంటే 120 సంవత్సరాలు బ్రతికిన మోషే గారు ఎందుకు 70 సంవత్సరాల గురించి ప్రస్తావిస్తాడు? ఈ 70 సంవత్సరాలు ఇంచుమించు బ్రతుకుతున్నది మన ఈ తరములో వారే కదా. మరి ఈ మాట వారికి ఎందుకు అప్లై కావట్లేదు? మనకెందుకు అప్లై అవుతుంది? మోషే గారు బ్రతికి 120 సంవత్సరాలు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, పైనుండే వచనాన్ని తీసుకొని చాలా విధంగా ఎట్లంటే ఈ మాట అంటున్నది, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మానవ జన్మదినం గురించి కాదు ఇది మాట్లాడుతున్న మాట. ఈ విధంగా అనేసి దాన్ని తప్పుగా వక్రీకరించేశారు. అందుకు మీకు దాని గురించి వివరించాను. అందుకే మాట్లాడుతూ ఇప్పుడు చదవండి అన్నమాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా, మాకు తరతరముల నుండి నివాస స్థలం అంటే ఇది అందరికీ వర్తించే మాట. మనమందరం ఆయనలో ఉన్నామనే మాట. ఇంకా చివరిగా ఒక అధ్యాయంలో మీకు వివరణ ఇచ్చేసి ముగించేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. అక్కడ సందర్భాన్ని చెప్తాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోబు గారు ఎన్నో శ్రమలను అనుభవించి చాలా బాధలో ఉంటాడు ఆయన. అప్పటి వరకు దేవుడు కలగజేసుకోడు. అక్కడంతా వారి స్నేహితుల సంభాషణ, వారి సందర్భం అవే జరుగుతుంటుంది. 38వ అధ్యాయంలో జరుగుతున్న సంభాషణ అంతా ఎవరెవరి మధ్య అంటే, ఒకవైపు దేవుడు, ఒకవైపు యోబు గారు, వీరిరువురికి మధ్య జరుగుతున్న సంభాషణ ఆ యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఈ దేవుడికి యోబు గారికి మధ్య జరుగుతున్న సంభాషణలో దేవుడు యోబు గారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే 2వ వచనం నుంచి చదవండి అన్న, బాగుంటుంది. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించి యోబు, నేను నీకు ప్రశ్న వేస్తానయ్యా యోబు, నీవు దాన్ని నాకేం చేయాలంటే తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావయ్యా యోబు? నీకు వివేకం, నువ్వు తెలివిమంతుడు జ్ఞానవంతుడు అని అనుకుంటే నాకు తెలియజెప్పు. ఇదిగో పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో. ఈనాడు మనుష్యులకు తలెత్తిన అన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, మనుష్యుడు ఎక్కడి నుంచి పుట్టాడు, కోతి నుండి పుట్టాడనే వాళ్లకు, మనుష్యుని ప్రారంభము సృష్టికి ముందు లేదనే వాళ్లకు, అలాంటి వాళ్ళందరూ జ్ఞానాన్ని చెరుపుతున్న వాళ్ళందరికీ తరపున దేవుడు మనందరి తరపున యోబును ప్రశ్న అడిగాడండి. ఎవరెవరైతే మానవ జన్మదినం రహస్యము కాదని అనుకుంటున్నాడో ఆ ఇరువురికి దేవుడు జరుగుతున్న సంభాషణ, యోబు గారికి మధ్యన జరిగిన సంభాషణలో దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమనేసాడంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావయ్యా అని అడిగాడు. నిన్ను పుట్టించాను కదా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావని అంటున్నానంటే, ఏంటి యోబు గారు పుట్టింది ఎప్పుడు? సృష్టి యొక్క కార్యక్రమం జరిగింది ఎప్పుడు? భూమిని దేవుడు చేసింది ఎప్పుడు? భూమిని దేవుడు 3వ దినాన చేశాడు, అది కూడా సృష్టి కార్యక్రమం, సృష్టి ఆరంభము. ఎప్పుడో సృష్టి ఆరంభము గురించి ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన యోబు గారిని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. భూమి పుట్టేటప్పుడు ఈయన ఉండడం ఏంటి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు, నీవు చెప్పమని దేవుడు అంటున్నాడంటే ఏంటి? దేవుడు ఈ మాటను అన్న తర్వాత కొంతమంది ఈ అధ్యాయాన్ని ఎలా తీసుకెళ్లారంటే, కొంతమంది దేవుడు ఇక్కడ యోబు గారి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాడు. చాలా పెద్ద బోధకులను దేవుడు ఇక్కడ యోబు గారి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాడు తప్ప ఇది వాస్తవానికి యోబు గారు పుట్టినట్టు కాదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుడు ఒకవైపు, యోబు గారు ఒకవైపు నిలవబడి, యోబు గారు ఎప్పుడు పుట్టాడో, మనిషి యొక్క పుట్టుక ఎప్పుడు ప్రారంభమో దాన్ని దేవుడు చెప్తూ, ఇప్పుడు 21వ వచనం,
దేవుడు సమాధానం ఇస్తున్నాడు. దేవుడే సమాధానం ఇస్తున్నాడండి. మనిషి జన్మ ఎప్పుడు జరిగిందయ్యా అంటే నేను చెబుతున్నది కాదు, దేవుడు ఎంటర్ చేసుకొని యోబు గారిని ఎన్నో ప్రశ్నలు అడిగి దేవుడే సమాధానం ఇస్తున్నాడు. ఇంకా యోబు గారిని కాదు సమాధానం చెప్పడం అని దేవుడే కలగజేసుకొని 21వ వచనంలో ఏమంటున్నాడు? ఇదంతయు నీకు తెలిసి ఉన్నదే కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఏంటి? భూమికి పునాదులు వేసినప్పుడు యోబు గారు పుట్టి ఉన్నాడు అని నేనన్నానా? దేవుడు అంటున్నాడా? భూమికి పునాదులు వేసినప్పుడు పుట్టాడయ్యా అని దేవుడు అంటుంటే ఒప్పుకోవడానికి వీరికేంటండి? దేవుడు మానవ జన్మ రహస్యము తల్లి గర్భములో కాదు, తల్లి గర్భములోనే నీ జన్మ ఆరంభము కాదు, భూమి మీదకి వచ్చిన నాటి నుండి నీ జన్మ ఆరంభము కాదు. నీ జన్మ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే భూమికి పునాదులు వేయబడక ముందే నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే ఎప్పటి నుంచో సృష్టి యొక్క కార్యక్రమం ముందు నుంచే నువ్వు ఉన్నావు. అంటే యోబు గారు ఒక్కడే ఉన్నట్ట, మనం లేనట్ట? మనమందరం వచ్చింది కూడా అక్కడి నుంచే కదండి. మనమందరం వచ్చింది మొదటి మానవుడు నుంచి అనుకున్నప్పుడు దేవుడు అందరికీ ఇచ్చే సమాధానం ఏంటంటే నీవు అప్పటికే బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉన్నావా లేవా? పుట్టావు. నీ మానవ జన్మ దినము ఎప్పుడంటే సృష్టి కార్యక్రమము కంటే ముందుగానే కనపడుతుంది. అంతా బాగానే ఉంది. మరి సృష్టి కార్యక్రమము కంటే ముందే అని ఒకవేళ అన్నప్పుడు ముగించేస్తాను. సృష్టి కార్యక్రమం కంటే ముందే అనేటప్పుడు దేవుడు రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదని అన్నావు కదా, రహస్యాన్ని ఖచ్చితంగా తెలియజేస్తానన్నావు కదా. మరి జన్మదినము సృష్టి యొక్క కార్యక్రమము కంటే ముందే అని అర్థమవుతుంది. మరి ఎప్పుడయ్యా జన్మదిన రహస్యము అనంటే దేవుని అడుగుతున్నాను నేను, చెప్పయ్యా ఎప్పుడు మా జన్మదిన రహస్యం మాకు తెలుసుకునే హక్కు లేదా అని దేవుని నేను అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. దేవుణ్ణి నేను అడుగుతున్నాను, సరే అయ్యా రహస్యం ఏదైనా బయటపడుతుంది అన్నావు, మరి ఆ మాట అన్న నువ్వు ఆ మాట అన్నావు కనుక అడుగుతున్నాను. మానవ జన్మ ఎప్పుడని అడుగుతున్నాను. సృష్టికి ముందన్నావు, ఆ సృష్టికి ముందంటే ఎప్పుడు? ఇప్పుడు చెప్పయ్యా నాకు టైం అంటే దేవుడు అంటున్నాడు 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదంటున్నాడు ఆయన. కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదంటే జ్యోతిష్కుడు వచ్చి నీ చేయి చూపించు, ఏ తేదీ, ఏ నక్షత్రం, ఏ తిథి, ఏ మాసం, ఏంటయ్యా నా చేతులు ఇన్ని కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఏ తేదో ఏ నక్షత్రం? ఓరే బాబు, నక్షత్రములు లేకముందే నేను పుట్టానురా, నువ్వేంటి నక్షత్రాన్ని చూసి నా జన్మదినం చెబుతావు? నక్షత్రాలను కలగజేయకముందే, భూమికి పునాదులు లేకముందే నేను నిర్మించానని దేవుడు అంటుంటే చెయ్యి చూసి నక్షత్రాన్ని చూసి చెబుతున్నావంటే నక్షత్రం తర్వాత పుట్టినవాడను కాదు నేను, భూమికి పునాదులు వేయబడకముందే పుట్టినవాడను నేనని చెప్తున్నాడు. దేవుడు చెబుతున్నాడని మానవ జన్మదిన రహస్యం అంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. నీకు కావలసిన పని ఏంటి? మానవ జన్మ ఎందుకో తెలియాలి నీకు. మానవుడు ఎప్పుడు పుట్టాడో నీకు అనవసరం, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియాలి, అదే అవసరం. నువ్వు ఎప్పుడు పుడితే ఏముంది? అందరూ లోకంలో కూడా అంటారు ఎలా పుట్టామనేది కాదరా ముఖ్యము, ఏ విధంగా బ్రతికామనేది ముఖ్యంరా అంటారు లోకంలో కూడా. చనిపోయిన తర్వాత నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలరా అంటారు. అంటే నీ పుట్టుక గురించి ఎలా ఉండాలంటే దేవుడు ఒక పని పెట్టాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నీ గురించి ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. మనమందరం వస్తున్నాం, రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. రొట్టె ద్రాక్షారసము, ఈ రొట్టెను తిని ఈ రక్తమును త్రాగిన ప్రతివాడు ఏం చేయాలి? ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం, మనమందరం ప్రచురించాలి. కేవలం నా ఒక్కని బాధ్యతే కాదు అది. అంటే నీ మీద బాధ్యత పెట్టాడు దేవుడు. నీ జన్మ ఎందుకు జరిగిందో నువ్వు ఆ పని కోసం నువ్వు బ్రతకాలి తప్ప ఎప్పుడు పుట్టావో తెలుసుకొని ఏం ఉపయోగం? ఇంకా అందుకే అంటాడు ఆయన, శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నేల నుండి వచ్చింది. నీవు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతున్న ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. అంటే దేహం వచ్చిందేమో మంటి నుండి, ఆత్మ వచ్చిందేమో దేవుడి నుండి. అందుకే కొంతమంది చనిపోయిన తర్వాత పాట పాడతారని. ఏం పాట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. ఏది మన పురము? మన పురము ఇది కాదంట. ఏదయ్యా మన పురం అంటే? పురము దేవుని నుండి వచ్చాము మనము.
అంటే మన యొక్క పురము, మన యొక్క తరతరముల నుండి నివాసము దేవుడు తప్ప, అది తల్లి గర్భము కాదు, తండ్రి గర్భము కాదు, మొదటి మనిషి అయిన ఆదాము కాదు. ఆ మొదటి మనిషి అయిన ఆదామే దేవునిలో నుండి వచ్చాడు. మానవ జన్మదినము ఎప్పటికీ రహస్యమే తప్ప దాన్ని విశదపరిచేవారు ఎవరూ లేరు. ఎందుకంటే కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఎవరైతే తల్లి గర్భంలోనే ప్రారంభమని అనుకుంటున్నారో వారందరూ వాక్యములో వారు తప్పుడు తోవలో వెళ్తున్నారని మనం గమనించాలి తప్ప ఆ మాటలు అనేక బోధలు విని మీ మనసును చెరిపేసుకోకండి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు దీని మీద కూడా. కనుక మానవ జన్మదిన రహస్యము అనేది ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. దేవుని స్వరూపాలం మనం. అదేదో కొంతమంది అంటారు, నేను రంగు బాలేనని బాధపడేవాళ్ళు, నేను పొట్టుగా ఉన్నానని ఒకరు, నేను ఎత్తుగా ఉన్నా. ఇవన్నీ దేవుడిచ్చిన రూపాలండి. దేవుడు ఆయన చిత్త ప్రకారము ఆయన ఎలా చేయాలనుకున్నా అలా చేశాడు. దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. అందుకోసమే మనకి ఈ జన్మ. మన జన్మ పరమార్థం ఏంటంటే దేవుడున్న లోకానికి ఈ దేహముతో సేవ చేసి ఆయన ఉన్న లోకంలో మనం చేరాలి. ఎక్కడ నుండి మనం వచ్చామో తిరిగి అక్కడికే మనం వెళ్ళిపోవాలి తప్ప నిత్యాగ్ని దండనకు జారిపోకూడదు. కనుక మన జన్మదినం అనేది ఎప్పటికీ రహస్యం. ఒక ఆదాము గారిలో కనపడలేదు, ఎప్పుడు పుట్టాడు. దావీదు గారు మాట్లాడు రహస్యమందు పుట్టానన్నాడు. యోబు గారు భూమికి పునాదులు వేయబడక ముందే పుట్టానన్నాడు. ఈ శరీరము దేహములోకి మనం ప్రవేశించాం. అది ఎప్పుడు ప్రవేశించామనేది తెలీదు. మానవ జన్మ ఎప్పటికీ రహస్యమే. కళ్ళు మూసుకోండి. ఒకవేళ లేట్ అంటే క్షమించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మమ్మల్ని సంకల్పించారు నాయన తండ్రి. మమ్మల్ని రూపింపక ముందే నాయన తండ్రి మీరు మమ్మల్ని ఎరిగారని ఇర్మియా గ్రంథంలో మాట్లాడారు. ఇదిగో నాయన తండ్రి, మమ్మల్ని కలగజేయకముందే మేము ఎవరి గర్భాన రావాలి, ఎవరిని దాటుకొని రావాలి, ఏ తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చి ఏ క్రియలు చేయాలని ఎన్నో మా కోసం రాయించారు నాయన తండ్రి. కానీ నాయన తండ్రి, తెలిసో తెలియకో నాయన తండ్రి, కొద్ది జ్ఞానముతో నాయన తండ్రి చాలా అనేకులు నాయన తన వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. వారు త్వరగా సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు తిరిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. చెబుతున్న నాయన తను చెప్పిన నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన తన మీ యొక్క సేవలో నేను మరింతగా కష్టపడలాగున మీ యొక్క జ్ఞానంతో నన్ను నింపండి. ఇదిగో నేను చెప్పిన మాటలు వృధాగా పోకుండా నేను తని మా హృదయంలో పదిలపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.